మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతిలో రవాణా వ్యవస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. వస్తువులను ఒకచోటు నుండి మరొక చోటుకు తక్కువ ఖర్చుతో వేగంగా చేరవేయడమే నేటి వాణిజ్య లక్ష్యం. అయితే అధిక రవాణా ఖర్చులు, నిల్వ సౌకర్యాల కొరత, సరుకు రవాణాలో ఆలస్యం మొదలగు అంశాలు సరఫరా వ్యవస్థకు సవాళ్లుగా మారాయి. వీటిని అధిగమిస్తూ మెరుగైన సరఫరా వ్యవస్థను అందించి సజావుగా వస్తువుల తరలింపును నిర్ధారించే స్మార్ట్ టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్ వ్యవస్థను నిర్మించటానికి మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు విశేషంగా దోహదపడుతున్నాయి. రవాణా వ్యయాలు, కాలుష్యం, ఇతరత్ర సమస్యలతో పాటు అనవసర ఖర్చులను తగ్గించటం కోసం మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. లాజిస్టిక్స్ ఖర్చుల్లో భాగంగా వస్తువు ధరలో 13% దాని రవాణాకే వెచ్చించాల్సి వస్తోంది. ఇతర ప్రధాన దేశాల్లో ఇది 8% మాత్రమే ఉంది. వాయు, రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా అయ్యే వస్తువులను నిర్ణీత ప్రాంతాలకి చేరవేయటానికి అవసరమైన సౌకర్యాలతో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులకు రూపకల్పన చేశారు. మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది వివిధ రవాణా మార్గాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఒక సమగ్ర కేంద్రం. ఇది కేవలం వస్తువులను నిల్వ చేసే స్థలం మాత్రమే కాదు, సరుకుల రవాణాను క్రమబద్ధీకరించే ఒక అధునాతన హబ్. ప్రధాన కార్యాలయంతో పాటు ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు ఇచ్చే కార్యాలయాలు ఇందులో ఉంటాయి. ఇక్కడ అత్యాధునిక గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, కంటైనర్ టెర్మినల్స్ ఉంటాయి. సరుకులను ఒక రవాణా వాహనం నుండి మరొక వాహనానికి మార్చటానికి ఆటోమేటెడ్ క్రేన్లు, రోబోటిక్ పరికరాలను ఉపయోగిస్తారు. వీటి వల్ల వస్తువుల నిర్వహణ సమయంలో జరిగే నష్టం తగ్గుతుంది. లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించటమే ఈ పార్కుల ప్రధాన ఉద్దేశ్యం. సరుకుల ఎగుమతులు, దిగుమతుల సమయం తగ్గటం వల్ల రవాణా వేగం పెరుగుతుంది. ఇది అటు తయారీదారులకు, ఇటు వినియోగదారులకు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. రోడ్డు రవాణాపై భారాన్ని తగ్గించి రైలు, జల మార్గాలను ఎక్కువ ఉపయోగించటం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది పర్యావరణ హితమైన వాణిజ్యానికి దారితీస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ కేంద్రాలు భవిష్యత్తు సరఫరా వ్యవస్థకు దిక్సూచిగా మారనున్నాయి. సరుకు రవాణా ఖర్చులను తగ్గించటం, పరిశ్రమలకు సరఫరా గొలుసులను మెరుగుపరచటం, ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచటం వంటి లక్ష్యాలను సాధించటానికి ఈ పార్కులు ప్రధానంగా సహాయపడతాయి. మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పడితే అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సరుకు రవాణా వేగం పెరుగుతుంది. వివిధ రవాణా మార్గాలు ఒకే కేంద్రంలో ఉండటం వల్ల సరుకును ఒక మార్గం నుంచి మరొక మార్గానికి వేగంగా మార్చుకోవచ్చు. ఖర్చు తగ్గుతుంది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గటం వల్ల భారతీయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ సామర్థ్యం పెంపొందటంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. లాజిస్టిక్స్ పార్కులు ఏర్పడితే గిడ్డంగులు, రవాణా సేవలు, నిర్వహణ తదితర రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఏర్పడతాయి. పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలు, జాతీయ రహదారుల దగ్గర ఈ పార్కులు ఏర్పడటం వల్ల పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుల అభివృద్ధి జరుగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రణాళికలు అమల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ పార్కులు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPP విధానంతో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి పెట్టుబడి పెట్టి పార్కులను నిర్వహిస్తాయి. సముద్ర తీర ప్రాంతం, పోర్టులు, జాతీయ రహదారులు మరియు రైల్వే నెట్వర్క్ కారణంగా లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి అనుకూలంగా ఉంటుందని 2047 నాటికి దేశంలో అగ్రశ్రేణి లాజిస్టిక్ హబ్కు ఆంధ్రప్రదేశ్ను గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసమే బృహత్తర ప్రణాళికలను అత్యంత పకడ్బందీగా రూపొందిస్తోంది. సరుకు రవాణా మార్గాల అభివృద్ధి, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, ఈ-కామర్స్ సంస్థలకు సహకారం, పరిశ్రమల క్లస్టర్లు, ఎగుమతుల కోసం ప్రత్యేక కారిడార్లు, ఇలా అనేక అంశాలను ఈ ప్రణాళికలో పొందుపరుస్తున్నారు. ప్రధానంగా లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులను విడతల వారీగా అభివృద్ధి చేసి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానం చేయనున్నారు. ఆటోమేషన్, డిజిటల్ విధానాల అమలు, పర్యావరణ హిత విధానాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు వంటి రవాణా వ్యవస్థల నిర్వహణ కోసం లాజిస్టిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల సరుకు రవాణా కూడా ఈ కార్పొరేషన్ ద్వారా జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా మార్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 కిలోమీటర్ పైన కోస్టల్ మనకు లైన్ ఉంది కాబట్టి మన హానరబుల్ సీఎం గారు లాజిస్టిక్స్కు పెద్ద ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇండియాలో లాజిస్టిక్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోయింది. సో దానికి 8% మీన్స్ మన గ్లోబల్ స్టాండర్డ్ తగ్గించాలనే ఉద్దేశంతో లాజిస్టిక్స్ పైన వర్క్ చేయమని చెప్తున్నారు. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఉన్నారు. మెయిన్గా పోర్టు, రైల్వే, ప్లస్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ప్లస్ ఎయిర్పోర్టు, ప్లస్ ఇన్లాండ్ వాటర్వేస్. ఈ 5 కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ 5 మీరు కూడా మనము వర్కౌట్ చేసి ఈ పర్టికులర్గా ఈ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెంచాలని చూస్తున్నాము. మనం దీంట్లో ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ హానరబుల్ సీఎం గారి ఉద్దేశంతో మనం ఒక లాజిస్టిక్ పాలసీ కూడా తీసుకురాబోతున్నాము. ఇది కాకుండా రీసెంట్గా క్యాబినెట్ కూడా ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చెప్పి ఒక సెంట్రలైజ్డ్ బాడీ, ఈ 5-6 డిపార్ట్మెంట్ కలిపి ఉంటాయి లాజిస్టిక్స్లో, వీళ్ళతో కలిపి ఒక సెంట్రలైజ్డ్ బాడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న కూడా ఆ జీవో కూడా, ఆ డైరెక్టర్స్ కూడా మనం ఫాలో చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి మన లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతామని చూస్తున్నాము. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు డిఎఫ్సీలు ప్రవేశపెట్టినప్పటి నుండి రైలు ద్వారా సరుకు రవాణా సగటు వేగం గణనీయంగా పెరిగింది. డిఎఫ్సీలు అమలు చేయబడటానికి ముందు కేవలం 25 kmph పోలిస్తే ఇది 60 నుండి 65 kmph చేరుకుంది. ఈ హైస్పీడ్ సమర్థవంతమైన రైల్వే సేవలను పొందటంతో లాజిస్టిక్స్ ప్రొవైడర్లు ఇప్పుడు తమ వినియోగదారులకు, ముఖ్యంగా సుదూర మార్గాలకు వేగవంతమైన, మరింత నమ్మదగిన డెలివరీ ఎంపికలను అందించగలరు. రోడ్డు రవాణాతో పోలిస్తే రైలు రవాణా గణనీయమైన ఖర్చు, ఆదాను అందిస్తుందని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. India's logistics cost currently stands at around 13 to 14% of GDP, and Indian Railway plays a key role in improving global competitiveness. Today, Indian Railway carries around 1.5 billion tons of freight annually, and under National Railway Plan 2030, the target is to increase the freight modal share to 45% and achieve 3,000 million tons loading by 2030. In a significant step to improve logistics efficiency and customer amenities, we continue to expand and modernize our freight infrastructure across key sections. These initiatives include infrastructure development, including new lines, traffic and yard remodeling, last mile connectivity, automatic signaling, multi-tracking, and improvement in wagon turnaround. These are aimed at facilitating faster cargo movement, reducing logistical costs, and providing world-class facilities to freight customers. Vijayawada division reflects the broader transformation of Indian Railways from traditional transporter to a modern customer-focused multimodal logistical provider, driving India towards lower logistic cost, higher efficiency, and sustainable growth. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు అనుసంధానించి ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా ప్రగతి సాధించడంతో పాటు సరుకు రవాణాకు అనువైన వాతావరణం కల్పించనుంది. అలాగే రాష్ట్రంలో ఎయిర్ కార్గోను కూడా బలోపేతం చేసే దిశగా మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్టు ఎయిర్ కార్గో కేంద్రంగా గుర్తింపు పొందింది. ఔషధాలు, జీవశాస్త్ర సంబంధిత ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి అధిక విలువైన సరుకులు ఇక్కడి నుంచే రవాణా అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎయిర్ కార్గోను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నారు. దీంతో లాజిస్టిక్ రంగం మరింత వృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అద్భుతంగా మనకి ఈ 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ కారిడార్ ఉంది. ఈ కారిడార్కి అనుబంధంగానే మనకి నేషనల్ హైవేస్ కానీ, నేషనల్ ట్రంక్ లైన్ కానీ, అట్లాగే నేషనల్ వాటర్వేస్ 4 అది ఎప్పటి నుంచో మనకి శాంక్షన్ అయ్యి ఉన్నా ఇంకా దాంట్లో పురోభివృద్ధి రాలేదు. కాకినాడ నుంచి పాండిచ్చేరి ద్వారా. సో ఈ సరుకు రవాణా అనేది నీటి ద్వారా, ఈ జల మార్గాల ద్వారా వెళ్ళినప్పుడు కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అది పోర్ట్స్ ద్వారా కానీ, ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా కానీ. దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలని మల్టీ మోడల్ లాజిస్టిక్ పాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఈ సెటప్ చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి వైజాగ్లో ఒకటి, ఇక్కడ పరిటాల, కంచికిచర్ల ప్రాంతంలో ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు, అట్లాగే కొప్పర్తి, ఓర్వకల్లులో కూడా మొత్తం 4 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసి అనంతపురంలో ఒకటి, కృష్ణపట్నం దగ్గర ఒకటి కూడా
ఏపీ గవర్నమెంటు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పడితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. పోర్టుల ద్వారా ఎగుమతులు పెరుగుతాయి, పారిశ్రామిక పెట్టుబడులు పెరుగుతాయి, రవాణా ఖర్చులు తగ్గుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రత్యేకంగా విశాఖపట్నం, కాకినాడ, కృష్ణాపట్నం, మచిలీపట్నం వంటి సముద్ర తీర నగరాలు భవిష్యత్తులో ముఖ్య మెయిన్ లాజిస్టిక్స్ కేంద్రాలుగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు దిగుమతులను తగ్గించటంలో, ఎగుమతులను పెంచటంలో, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేయటంలో సహాయపడతాయి. దేశంలోని వ్యూహాత్మక ప్రదేశాల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయటం వల్ల భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. సజావుగా వస్తువుల తరలింపును నిర్ధారించే స్మార్ట్ టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్ వ్యవస్థను నిర్మించటానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. లాజిస్టిక్స్ అంటే రవాణా మాత్రమే కాదు, ఇది దేశాన్ని ముందుకు తీసుకువెళ్లటం, ఆకాంక్షలను అవకాశాలతో అనుసంధానించటం. పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్తో ఈ రంగాన్ని బలోపేతం చేయటానికి ఒక ముఖ్యమైన అవకాశం ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్. బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా సమతుల్య వృద్ధికి మద్దతునిస్తుంది. 2027 నాటికి భారతదేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దాని విస్తారమైన సామర్థ్యంతో లాజిస్టిక్స్ వాణిజ్యాన్ని మార్చటంతో పాటు నూతన అవకాశాలను సృష్టిస్తుంది. భారతదేశాన్ని వికసిత్ భారత్ 2047 దార్శనికతకు దోహదం చేస్తుంది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు భారతదేశ రవాణా వ్యవస్థలో కీలక మార్పుకు దారితీస్తున్నాయి. రహదారి, రైల్వే, సముద్ర, వైమానిక రవాణాను ఒకే వేదికలో సమన్వయం చేయటం ద్వారా సరుకు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చటం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ వంటి సముద్ర తీర రాష్ట్రాల్లో ఈ పార్కులు ఏర్పడటం వల్ల పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభించనుంది. రవాణా రంగంలో సమయపాలన, తక్కువ వ్యయం అనేది చాలా ముఖ్యం. సరుకు సేకరణ, పంపిణీ, మల్టీ మోడల్ సరుకు రవాణా, కస్టమ్స్ క్లియరెన్స్ వంటివి, గిడ్డంగి నిర్వహణ సేవలు వంటి వాటితో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం కె. ధనశ్రీలక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.